గత ప్రభుత్వం ఏ రోజు రైతులను పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ విమర్శించారు. తమ ప్రభుత్వం కాలువలు పూడికలు తొలగించే ఏర్పాటు చేస్తోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో వర్షం దెబ్బతిన్న వరి పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల వరి పొలాలు దెబ్బతిన్నాయని చెప్పారు. దెబ్బతిన్న వరి పొలాలు రైతుల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, రైతులకు అండగా ఉంటామన్నారు ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వారి నిర్లక్ష్య ధోరణితో కనీసం డ్రైనేజీల్లో ఎక్కడా కూడా సిల్ట్లు తీయకుండా, డ్రైనేజీల్లో తూడు తీయకుండా, చెత్త తీయకుండా వదిలివేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధిక వర్షాల వలన పొలాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. 5 సంవత్సరాల పరిపాలన కూడా అస్తవ్యస్తంగా చేసి అన్ని రకాలుగాను కూడా ఎక్కడా కూడా రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు, దాని ఫలితం ఈరోజు అధిక వర్షాల వలన మనకి గ్రామాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా పొలాలన్నీ కూడా మునిగిపోవడానికి కారణం ఈరోజు డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా వాటి చెత్తతో నిండిపోవడంతో పాటుగా దాన్ని డీసిల్టేషన్ చేయకపోవడం వల్ల జరిగినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధులు కేటాయించి చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా భవిష్యత్తులో రాబోయే వేసవికాలంలో డీసిల్టేషన్స్ అన్ని కూడా చేసి మరలా డ్రైనేజీలను కానీ కెనాలను అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కాదు